అయితే ఎవరు రాయనివ్వండి, ఎవరు అంకీలైనవ్వండి, అదే అంకితో అదే అంశంగా చెప్తుంటాను. 7 అనగానే ఇంకో 7 చూడాలి. ఇప్పుడు 6 అన్నాను అనుకోండి, ఎన్ని 6లు ఉంటాయి? 3 అధ్యాయాలు చెప్పాను, ఎన్ని 6లు ఉంటాయి? అది అర్థమైంది కదా. 4 అని చెప్పాను అనుకోండి, ఎన్ని 4లు ఉంటాయి? ఒక 4తో అవుతాం మన వ్యవహారం, 3 4లు ఉంటాయి. అవునండి, ఈ 3 4లు ఒకలాగే ఉండాలి, లింక్ ఉండాలి. ఈ రైటర్కి ఆ రైటర్కి 1000 సంవత్సరాలు తేడా ఉంటుంది. ఇక్కడ 3 ఉన్నారండి, ఆ ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చి పిచ్చి కింద గీయమంటే ఒకలాగా గీస్తారా? గీలేరుగా, డిఫరెంట్ వస్తుంది. అవునా? మరి 1000 సంవత్సరాలు తేడా ఉన్న ఒకలాగా ఎలా వస్తుంది? రాదు కదా. ఇప్పుడు నడిపించిన నావా అనే పాట ఉందండి, అది తమిళంలో ఉంటుంది, కన్నడంలో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మీకు తమిళం రాదు, తెలుగు ఏమండి హిందీ రాదు, మరి గుర్తుపడతారు. ఎలా గుర్తుపడతారు? ఎలా గుర్తుపడతారండి? దాని లై బట్టి గుర్తుపడతారు. ఇక్కడ కూడా అక్షరాలు 3 అధ్యాయాల్లో అక్షరాలు వేరైనా ఒక లై ఉంది. అర్థమవుతుందండి? ఇప్పుడు వెల్లుట అనుకోండి, అది ఏ సంఘటన అయినా దీంట్లో వెళ్ళాడు, దాంట్లో వెళ్ళాడు, దాంట్లో వచ్చాడు అంటే పైనాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? అది లయ. అది ఏ సంఘటన కావండి, అంటే అక్కడ ఆదాముది కావచ్చు, ఇక్కడ దావీదు కావచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ఈ లయ చూద్దాం. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 55 ఎడమ చేతితో పట్టుకుంటే బాగుంటుంది. 3 అధ్యాయాలు పట్టుకోవాలంటే ఎడమ చేతితో యెషయా గ్రంథం 55, కుడి చేత్తో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయమే పట్టుకోవాలి. మళ్ళీ చెప్పము, అధ్యాయాలు మారవు. ఏ అధ్యాయం అని మళ్ళీ అడగకూడదు. యెషయా గ్రంథం 55 మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము, లోకాసు వార్త కుమారుడు భాగంగా లోకాసు వార్త 19వ అధ్యాయం, లోకాసు వార్త 19వ అధ్యాయం. ఇప్పుడు 5లు చూస్తున్నాం. 5వ వచనం అండి. కాబట్టి 5వ వచనం చెప్పండి ఏదైనా యెషయా గ్రంథంలో 5వ వచనము, నీవు ఎరగని జనులను పిలిచెదవు. ఎరగని జనులను పిలుస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎరగని జనులను పిలుస్తారట. లోకాసు వార్తలో మళ్ళీ 5కి వచ్చాడు త్వరగా. మరి 3 అధ్యాయులని చెప్పా కదండి. ఏ అధ్యాయం అని అడుగుతారు? యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా, అక్కడ లై చెప్పాడు కదా, నీవు ఎరగని జనులను పిలిచెదవు. యేసు ఆ చోటుకు వచ్చి కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగు. ఓకేనా? ఇంకో 5వ వచనం ఉంది దానికి. ఎక్కడుంది? యోహాను రాసిన పత్రిక. అర్థమైందండి? ప్రకటించు వర్తమానం ఏదనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. ఎలా తెలిసింది ఆయనకి? ప్రకటించాడా లేదా? ప్రకటించు వర్తమానం ఏదనగా ప్రకటించాడా లేదా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. మరుగైంది ఏది లేదు. ఆవిష్కరణ, మరుగైన సంగతులు వెల్లడి చేయుట 5వ వచనాల్లో వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 6 చదవండి. 3 పట్టుకొని పరిశోధనగా చూడాలి. ఇది కలుతుందా? ఎలా కలుతుంది? కలవదు అని చూడాలి. అర్థమవుతుందా? రాత్రి క్రిస్మస్ యెహోవా కన్నాడు, మరియమ్మ కన్నది, తాను పుట్టాడు. 3 ఏళ్ళే. ప్రజలందరూ సువార్త, ప్రతి మోకాలు యేసునామమున వంగును. రాత్రి వేళ మందను కాస్తున్నారు, మరణం పొందినంతగా కాశాడు. కుమారుని ముద్దు పెట్టుకుని పశువుల తొట్టిలో ఆయన ఉన్నాడు. అన్నీ కలిస్తే వేరు కాలాల్లో చాలా మజాగా ఉంటుంది, చాలా తమాషాగా ఉంటుంది, చాలా అద్భుతం జరుగుద్ది. తప్పుడు బోధలు రావు. మన ఇష్టం వచ్చేట్టు ఊహతో అటు తిప్పేసి ఇటు తీసిపోయాడు. చక్కగా రైలు పట్టాల మీద నడుపుతారు చూసారా? వేరే దారి వెళ్ళదు. చక్కగా ఏది ఉందో పరలోక బోధ వచ్చేస్తుంది. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. 2 3 సాక్ష్యాల మీద ప్రతిదీ స్థిరపరచబడాలి. 3 సాక్షులు. ఇక్కడ మన సాక్ష్యం కరెక్ట్ కాకపోవచ్చు, 3 సాక్షులు చెప్తున్నారు. ఇంకో 6 చదవండి. 6 యెషయాలో 6 చదవమ్మా. యెషయాలో 6వ వచనం చదవమ్మా. యెషయా, యెహోవా మీకు దొరుకుకాలమున ఎదుకుడి, సమీపంలో ఉండగా దొరికినప్పుడే పట్టుకోమంటున్నాడు.
లోకాసు వార్తలోకి వచ్చేవాళ్ళు మళ్ళీ అమ్మటే చెప్పకూడదు. లోకాసు వార్తలో త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? దొరికినప్పుడే పట్టుకోమన్నాడు. ఇక్కడ 6వ వచనంలో దొరికినప్పుడే పట్టుకోమంటే జక్కయ్య త్వరగా దిగి వచ్చేసాడు. ఇక్కడ ఎరగనోళ్ళు పిలుస్తున్నామంటే యేసయ్య పిలిచాడు. అవునా? దొరికినప్పుడే పట్టుకోమంటే జక్కయ్య త్వరగా దిగి చేర్చుకున్నాడు. మరి దేవుడికి ఎలా తెలుసు అనేది, దేవుడు వెలుగై ఉన్నాడు అని అక్కడ వ్యాఖ్యానం ఇచ్చాడు. మరి ఇక్కడ ఏమిస్తున్నాడు? 6వ వచనం, పట్టుకున్నావు కానీ ఎలా పట్టుకున్నావు అని అడుగుతున్నాడు. 6వ వచనం యోహాను రాసిన పత్రికలో, ఆయనతో కూడా సావాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో, అమ్మా 2015లో పట్టుకున్నావో 2000లో పట్టుకున్నారో ఎప్పుడో పట్టుకున్నారు కానీ ఇప్పుడున్నారా? యేసుని తల్లి అయిన మరియా 3 రోజులు వదిలిపెట్టి 1 రోజంతా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణంలో కూడా చూసుకోవాలా, యేసు తమతో లేడని తెలుసుకొని నెతుక్కుంటే యేసు తమతో పాటు లేడు. సంసోను దేవుడు ఎడబాసాడని తెలియకుండా ఎప్పుడులాగా బలమో ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు బాప్తిసం పొందావు, బాగుంది. ఇప్పుడు దేవుల్లో ఉన్నావా? అవునమ్మా? దొరికినప్పుడే పట్టుకోమంటే జక్కయ్య త్వరగా దిగి చేర్చుకున్నాడు, బాగుంది. ఇప్పుడు పట్టుకున్నోళ్ళు ఆయనలో ఉన్నారా? మీరు అది మాట. చీకట్లో నడుస్తున్నారా? అది పట్టేలాగా ఉన్నది. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. మరి ఎవరితో స్నేహం చేస్తున్నారు? 3వ వచనము యోహాను రాసిన పత్రికలో చదవండి. పత్రికలో 3వ వచనం చదవండి. మాతో కూడా మీకును సావాసం కలిగినట్లు మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్నే లేచి కొంతమంది చుట్లు అంటించుకుంటారు. ఏమండి? చలిమంట వేసుకుంటారు. చలికాలంలో ఏం చేసుకుంటారు? ఆ గడ్డి తెచ్చి ఒక చోట కూర్చుంటారు. కొంతమంది అమ్మలు ఏం చేస్తారు? చీపురు పట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? టీవీ పెట్టుకుంటారు. మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు ఇంత చలిలో తెల్లారుజామున మీరు వచ్చారు. ఎవరి స్నేహం కోసం? దేవుడి స్నేహం కోసం. యెహోవాను స్తుతించట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించట మంచిది. గుమ్మడికాయలు పటికలు కట్టుకోక్కర్లా, దేవుని స్తుతించుకొని బయలుదేరితే మించిన శత్రువైన పారిపోతాడు. అవునా కదా? కాబట్టి స్తుతి చేయుట శోభస్కరము. మనల్ని దేవుడు స్తుతించడానికి పుట్టాడు కాబట్టి ఆ స్తుతి చేసినప్పుడు సాతానుడు నీకు జయమే కలుగు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మన స్నేహము ఎవరితో? ఏమని? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలము ఇష్టులు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, దుష్టుల సాంగత్యము నాకు అసహ్యం. కాబట్టి ఈ స్నేహం కోసమే మళ్ళీ పిలుస్తున్నాడు. యెషయాలో 3వ వచనం చూడండి ఏమంటున్నాడు యెషయాలో. స్నేహం కోసం వాడు పిలుస్తున్నాడు. చూడండి, చెవియొగ్గి నా యొద్దకు. ఎవరు పిలుస్తున్నాడు? దావీదా? యేసయ్య పిలుస్తున్నాడు. చెవియొగ్గి నా యొద్దకు. వచ్చేటప్పుడు చెవియొగ్గి రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి. వింటే బతుకుతారు, సర్పం మాట వింటే చేస్తారు. అవునా? మీరు నాతో స్నేహం చేస్తే బ్రతుకుతారు, విన్నియల్లా బ్రతుకుతారు. ఇంకా అవలేదు, చదవండి. మీతో నిత్య నిబంధన విడిచిపెట్టేవాడును కాను, నిన్నేమాత్రుడునో ఎన్నడూ ఈ సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చి నేను వదిలిపెట్టాను. ఇంకా అవలేదు. దావీదుకు చూపిన స్వాస్థ్యము నిన్ను ఎడవను, నిత్య కృప చూపుతా, నా యొద్దకు రా. సరిపోయిందండి. స్నేహం అనగానే పిలిచాడు, నేను వదిలిపెట్టేవాడిని కాను అంటున్నాడు. ఈ మానవుడు దేవుడితో స్నేహం చేయట సాధ్యమా అంటదా తల్లి. మట్టినైనా నాకు, మహాత్ముడైన నీకు సావాసము సాధ్యమా అని పాడుకుంటామే. పండు తిని దగ్గర నుంచి మానవుడు పతనమయ్యాడు. ఆయన ఉన్నతుడు, మనం ఆదములో. ఆదామా ఎక్కడంటే దాక్కుంటున్నాడు.
ఎతకవలసింది పోయి పిలిచినా దాక్కుంటున్నాడు. అవునా? 3వ వచనం లోకాసు వార్తలో, యేసు ఎవరో చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడినందున చూడలేకపోయాడు. పొట్టోడు ఎందుకు అయ్యాడు? దేవుడు ఉన్నతుడు, మానవుడు అధముడు. పొట్టోడు అంటే ఏంటి? పడిపోయిన మానవుడికి సాదృశ్యం. పండు తినిన తర్వాత పొట్టోడికి పుట్టుడు బుద్ధులు. హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు. జనులు గుంపు కూడా ఉన్నారు. ఏ మతమో తెలియదు. మతాలు గుంపులు కొట్టడం. అర్థమేమా? ఏ మతంలో సత్యం ఉందో తెలియట్లా. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆయన కుడి చేతిలో నిత్య. ఎన్నో పేకాట్లాడాడు, ఎన్నో పాపం పనులు చేశాడు, ఎంతో తాగాడు, అతనికి శాంతి లేదట. ఏముందో చూడండి 2వ వచనాల్లో లోకాసు వార్తలో 2వ వచనం, దాని గుండా పోతున్నాడంటే ఎరుకోకుండా పోతుండే. ఎరుకలో పాపం ఉంటుంది, హృదయంలో పాపం ఉందన్నమాట. దాని గుండా పోచుండును సుంకపు గుత్తపు దారుడు అంటే డబ్బు, బాగా డబ్బులు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనెంతో కాలం, అయినను ఎందుకో ఏం లేదమ్మా నెమ్మది. మనసున్న నెమ్మది కలుగుట కంటే మరియే భాగ్యము కలదా. నెమ్మదిలే. తొందర ఏమండి? తొందరే. అంజూరపు చెట్లు పూయిపోయినా, ద్రాక్ష పంట చేతికి రాపోయినా నా దేవుని యందు నేను ఆనందిస్తా. ప్రభునంద యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును. దేవుని స్తోత్రం. ఏమా? ఈ రీతిగా ధనవంతుడు ఏం సంపాదించుకున్నాడో చెప్తున్నాడు కదా. ఇది అంతా ఎలా ఖర్చు పెట్టాడు? మళ్ళీ యెషయాలో 2కి రండి, చూడండి. ఆహారము కాని దాని కోసము, ఆహారం కాని దాని కోసం ఇచ్చాడట. రోకలు సంతృష్టి కలగజేయని దానికోసము. డబ్బులంటే డబ్బులు వచ్చినాయండి. ఏమండి? పిలవడం అంటే పిలిచాడండి. పట్టుకో అంటే పట్టుకున్నాడా అండి? ఓకే. స్నేహం అంటే స్నేహం వచ్చిందండి. ఈ రైటర్ మొహం ఆ రైటర్కి తెలియదు, ఆ రైటర్ మొహం ఈ రైటర్కి తెలియదు. పలానా ఆయన రాస్తాడని యెషయా గారికి తెలుసా? తెలియదు. అంకీలేసిన వాళ్ళు వేరే. అసలు చూసారు, ఇప్పుడు 2వ వచనం చదివినప్పుడు దాని గుండా పోచుండినేంటి? అది అర్థం లేని వచనం. ఎందుకు ఎలా కట్ చేశారు? పరిశుద్ధాత్ముడు కట్ చేశాడు. కట్ చేసేమన్నాడు దాని గుండా పోవడం అంటే. ఎరుకో ఉంది అబ్బాయి జక్కయ్య హృదయంలో. అసలు దాని గుండా పోతుంది ఎవరు? యేసయ్య. ఆయన సంచరించుచు అనేది పూర్తి వచనం కాకుండా కట్ చేశారు. అలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మతో కట్ చేశారండి. దాని గుండా పోవచ్చునని ఇటేపు వచ్చింది, సంచరించు అనేది అటేపు పోయింది. ఏమండి? మనం అయితే ఫుల్ స్టాప్ ఉంటేనే కట్ చేస్తాం, అవునా? కాబట్టి పరిశుద్ధాత్మతో కట్ చేసిన వచనం ఇక్కడ. కష్టార్జితము అంటే సుంకపు గుత్తపుదారుడు, రోకలు అంటే ధనవంతుడు. 2 సార్లు డబ్బు గురించి వస్తే 2 సార్లు డబ్బు గురించి ఉందా లేదా? హల్లెలూయా. మరి ఏం సంపాదించుకోవాలి అమ్మా? బంగారాన్ని సంపాదించుకుంటే కంటే ఏమండి ఏం సంపాదించుకోవాలి చెప్పాడు? నిత్య జీవం సంపాదించుకోవాలి. హల్లెలూయా. వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నా. అనేక సంవత్సరాలు ఉన్నాయి. తినుమో, తాగుమో, సుఖించుము. ఆహారము కాని దాన్ని సంపాదించుకున్నాం. ఆహారం కాని దాన్ని ఆ పొగాకు నములుతున్నాం. ఆహారం కాని ఆ కయ్యును, ఆహారం కాని ఆ బ్రాంది, ఇల్లు ఒళ్ళు అంతా గుల్లైపోయాయి. ఏం సంపాదించుకోవాలి? చూడండి ఆ 2వ వచనం, యోహాను రాసిన పత్రిక. నిత్య జీవం ఉందా? చూడండి 2వ వచనంలో నిత్య జీవం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ముట్టిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. ఏమండి? ఈ సంతోషం మీకు కావాలా? ఏమండి? జక్కయ్యా త్వరగా దిగంటే ఏమండి సంతోషముతో
ఈ సంతోషము మీకు కావలెనా, ఈ సంతోషము మీకు కావలెనా, సంతోషమే సమాధానమే నేడే యేసు నొద్దకు రాము. చెప్పాను కదండి, జర్దాలు ఇస్తాయా, సిగరెట్లు ఇస్తాయా, శాంతి సమాధానము యేసయ్య పాదాల దగ్గర నాకు స్థిమితం అయిపోయిందండి. జైల్లో పట్టేసినట్టు ఒక గదిలో పెట్టేసండి 10 సంవత్సరాలు అక్కడ. ఏమండి, నాకు ఒక్కరితో నిమిత్తం లేదు. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి, అర్ధరాత్రి 2 దగ్గర స్నేహితులే. ఏమని ఎంత శాంతినిచ్చాడు. శానాదేయాలు పట్టినోడికి ఉదాహరణ నేనే. భ్రష్టుడైన నన్ను మార్చి ఏమని ఇటువంటిగా వాడుకుంటున్నాడు. మీరు కూడా ఎలాగిచ్చాడండి, అందరికీ ఎలాగిచ్చాడు అనుకున్నారు? ఆత్మను ఎలాగిచ్చాడండి? 10 రోజులు నిలిచి యెరూషలేము నుండి వెలక నిలిచి ఉంటే పైనుండి ఆత్మ వచ్చి, మీరు బాప్తిసాలు తీసుకుంటారు కానీ నిలిచి ఉండరు. 3 రోజులు కూడా నిలిచి ఉండరు. 3 రోజులు నిలిచి ఉంటే పాపం మీదైనా జయం వస్తుంది. 10 రోజులు నిలింటే సేవకులే అయిపోతారు. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్నల్లా మీకు ఏది ఇష్టమో అడుగుడు. స్వభావిరోధమైన పిచ్చుకోమని నేను ఒలివ కొమ్మతో అంటికట్టి కదలకుండా ఉన్నప్పుడు అది అసలు కొమ్మగా మారిపోయింది. నిలిచి ఉండడంలో చెయ్యి ఇరిగిపోయింది. 2 నెలల కట్టి కడితే ఏమవుతుంది అమ్మా? మళ్ళీ బస్తాలు మాస్తారు. ఎంత డాక్టర్ అయినా సరే ఎముక కుట్లేడు. ఏమండి, టెండూల్కర్ వచ్చేసి రాబోతే ఆ క్రికెట్ వాళ్ళు వచ్చేసి నేను 10 కోట్లు ఇస్తాను రేపు మ్యాచ్లో ఆడాలన్నా కుదరదు. అది అలా కదలకుండా నిలిచి ఉండాలి. యేసయ్య కూడా ఏమీ చేయలేడు. పేతురు గారికి, యోహాను గారికి వీరందరికి నూనె రాసో రక్తం రాయలేదు. ఏమని నిలిచి ఉన్నారు. వారంతట వారు నిలిచి ఉంటే గాని యేసు చనిపోయి తిరిగి లేసినా వేస్టే. మీరు నిలిచి ఉండకపోతే ఎంతసేపు నిలిచి ఉంటున్నారు? పొద్దున్న ఇక్కడ నిలిచి ఉంటున్నారు, మంచిదే. ఒంటరిగా కూడా నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి అండి ఈ 2వ వచనాలు అయిపోయినాయి. 3, 4వ వచనాలు చూడండి. యోహాను రాసిన పత్రికలో చదవండి. మీ సంతోషం పరిపూర్ణోటికే ఈ సంగతిలో సంతోషం కోసమే అన్నప్పుడు సంతోష విషయాలండి. యెషయా గ్రంథంలో ఏంటేంటి ఇస్తున్నాడంట నీకు సంతోషము? చూడండి, యెషయాలో 4వ వచనం. బ్రతికితే నీ మోడల్లో బతకాలి. నువ్వు కట్టుకున్నట్టు ఇల్లు కట్టాలి, నువ్వు వేసుకున్న దుస్తులు ధరించాలి, నీ మోడల్లో తలదూకోవాలి. అలాగ చేస్తా జనములకు సాక్షిగాను రాజుగా చేస్తాను. అధిపతి. రాజు వేరే, అధిపతి వేరే అండి. ఇటు చూడండి, గవర్నర్ ఉన్నాడు, ఆయన రాజు, అధికారం ఉండదు. సీఎం ఉన్నాడు, అధిపతి. అధిపతివి నువ్వే, గవర్నరు రాజు నీవే, పెత్తనము కూడా నీదే. బతికితే సినిమా యాక్టర్లను చూసుకో డ్రెస్సులు కుట్టించుకుంటారు సార్. నీ మోడల్లో బతకాలి. సాక్షి అంటే ఏంటి? ఈ మోడల్లో స్టార్ మాట. స్టారు నువ్వే, ఏమండి అధిపతివి నీవే, రాజువి నీవే. నిన్ను చేస్తా. ఎన్ని రోజుల్లో? ఇటువంటి సంతోషమైన వాటిని మరి ఎలాగ సంతోషంతో ముందుగా ఉత్సాహంతో వచ్చాడో ఈ ప్రోత్సాహాలు ఉత్సాహాలు చూడండి. 4వ వచనంలో అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టు నా హృదయము శరీరము ఆనందంతో మందిరానికి వచ్చాడు. త్వరగా కనబడలేదు, నిరాశపడలేదు. ఏ వీధిలో తర్వాత వస్తాడో అడిగాడు. అది పెద్ద సిటీ మాట. ఏమని ఆ ఎరుకోలో పక్క వీధికి వస్తాడని తెలిసి ఆ వీధికి ముందు వెళ్ళిపోయాడు. ఇది ఎలాగా మనకు అందేది కాదని పక్క వీధికి వెళ్ళిపోయి ముందుగా అడ్వాన్స్కి వెళ్ళి చెట్టెక్కి కూర్చున్నాడు. ఈయన ప్రయాస గమనించాడు. ఎలా పరిగెత్తాడో చిన్నపిల్లోళ్ళలాగా. ఎక్కేటప్పుడు మరి కొట్టుకుపోయింది, చీమలు కరిసినాయి. ఏమండి ఈయన తక్కువ మనిషా? ఏమన్నా 10th క్లాస్ చదువున్నాడా? తహసీల్దార్ గారు. ఎవరు? తహసీల్దార్ గారు అక్కడికి వస్తే ఎవరు ఎలా ప్రేమిస్తున్నారు ఆయనకి? తన ఎడల యథార్థవంతులను బలపరచుడికే ఒకరి దృష్టి లోకమంతా ఆయన ఎరుగును. ఏసా చోటికి వచ్చి జక్కయ్యా త్వరగా దిగంతే దిగిపోయాడు. దేవుని స్తోత్రం. 7వ వచనాలమ్మ, 7వ వచనాలు చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం మనకి. 7వ వచనాలు ఇంపార్టెంట్ చదవండి. భక్తిహీనులు తన మార్గంలో ఎడవలను,
దుష్టులు తలంపులు మానవలను యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన జాలిపడును. బహుగా క్షమిస్తాడట, జాలి పడతాడట. మరి ఎందుకు ప్రసంగం తప్పట్లు కొడతానుగా బాగా కలిపారండి, భలే కలిసినాయండి. అందుకే ఆ ప్రసంగం భక్తిహీనుడు తన మార్గం లేడవలను, దుష్టులు తమ తలంపులు మానాలి, అప్పుడు ఆయన క్షమిస్తాడు, జాలి పడతాడట. భక్తిహీనుడు మార్గం విడిచిపెట్టి ఎక్కడ నడవాలి? యోహాను రాసిన పత్రికలో చూడండి, యోహాను రాసిన పత్రికలో త్వరగా. అయితే ఆయన వెలుగులో నడిచిన ప్రకారము చదవమ్మా, మొదటి నుంచి చదువు. ఎప్పుడు? అప్పుడు యేసు రక్తం పవిత్రపరిచింది. ఇప్పుడు వచనం చదివిందండి ఆవిడ, అవునా కదా? 65 ఏళ్ళు ఉన్నప్పుడు నీకు పెన్షన్ ఇవ్వబడదు, ఇది కరెక్ట్ పదం, అవునా కదండి? మరి పెన్షన్ ఇవ్వబడును చివరి పదం చూసుకుంటే మోసమే. పెన్షన్ ఇవ్వబడినా అందరికి చెప్తారా? ఎవరు? అవునా? అన్యోన్య సావాసం గలవారమై ఉందుము. అప్పుడు అనే పదం ఉంది, చూసుకొని కావాలితే. ఎప్పుడు? అప్పుడు యేసు రక్తము. అమ్మ మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఆడపిల్లలో సర్పకుంటే బట్టలు తెలబడతాయా? కొనేస్తే అయిపోయిందమ్మా, బట్టలు అడ్వర్టైజ్మెంట్ చూపెట్టినట్టు ఇస్త్రీ చేసి అలా అయిపోతాయా? సర్ఫ్ ప్యాకెట్ తీసుకొచ్చి అక్కడ పెడితే బట్టలన్నీ మడత పడిపోయి ఎలా పేరిపోతాయా? అడ్వర్టైజ్మెంట్ అయింది. సర్ప చింపి దేంట్లో వేయాలి? నేలల్లో బట్టలు దాంట్లో వేసి నానబెట్టాలి. అయిపోతాయా? మురిగిపోద్దా? బాదాలి. అయిపోయిందా? పులమడమో బాదం అయిన తర్వాత అయిపోయిందా? ఆరబెట్టాలి. అది ప్రాసెస్ రక్షణ అంటే. అర్థమైందా? కాబట్టి యేసు రక్తం నిన్ను పవిత్రపరచును. భక్తిహీనుడు తన మార్గాలు ఎడాలి, ఆయనతో నడవాలి. అన్యోన్యత అన్నాడు, జాలి పడతాడు, క్షమించిన మాటకి ఇక్కడ అన్యోన్యత వచ్చింది. ఇక్కడ లోకాసు వార్తల 7వ వచనం కలుస్తుందా? చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి వద్ద బస చేయి వెళ్ళని సనుగుడేంటి? అర్థం చేసుకోండి. అన్యోన్యత లేదు, జాలి లేదు, క్షమాపణ లేదు. తోకానికైతే వచ్చింది కానీ వ్యతిరేక పదం. అర్థమైందా? లైన్ వచ్చేసింది కానీ వ్యతిరేక పదం. జాలి పడలేదు వీళ్ళు. ఒక కొత్తోడంటే వచ్చాడంటే జాలి పడాలండి. ఒక కొత్తోడుంటే వచ్చాడంటే జాలి పడాలి. ఏమండి? మరి అన్యోన్యతగా కలుపుకోవాలి. ఇది ఎలాగంటే, భక్తిని తన మార్గాలు ఎడవాలన్నావు, బాగుంది. ఆయన మార్గం నడమన్నావు, బాగానే ఉంది. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? పాపుల దగ్గరికి వెళ్తున్నాడుగా. గమనము, ప్రేమ అనే విషయాలు 7లో వచ్చినాయి. 8వ వచనాలకు వచ్చేసండి. 8వ వచనం యెషయాలో, నా తలంపులు మీ తలంపులు వంటివి. ఇదే ముఖ్యాంశం. మనం ఈరోజు సబ్జెక్ట్ ఇదే. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. అదండి. మరి తలంపు అంతా చెప్పేస్తున్నాడు జక్కియా. తలంపు, ప్లాన్ అంతా అమ్మ చెప్తారా? మరి పాస్టర్ గారికి చెప్పుకోవాలి మీ ప్లాన్లు అన్నీను. ఎవరికి దస్తావేజ్ రాస్తున్నావో, ఎవరికి పొలం రాస్తున్నావో, ఎవరికి అప్పు ఇవ్వాలనుకున్నావో పాస్టర్ గారిని దేవుణ్ణి అడగకుండా ఏది చేయకూడదు. చూడండి, జక్కియా తన ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ అంతా చెప్తున్నాడు లోకాసు వార్తలో. డబ్బు సంచి తెరవని క్రైస్తవుణ్ణి, డబ్బు సంచి తెరవని క్రైస్తవుణ్ణి, హృదయం తెరవని క్రైస్తవుణ్ణి దేవుడు నమ్మడు. ఇక్కడ జక్కియా డబ్బు సంచి తెరుస్తున్నాడు, హృదయం తెరుస్తున్నాడు. లోకాసు వార్తలో చూడండి. లోకాసు వార్తలో 8వ వచనం 8వ వచనం. జక్కియా నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? అర్థం చూడండి. భోజనం చేశాడు. ఏమొచ్చిందండి? భోజనం చేస్తే ఏమొచ్చింది? శక్తి. నువ్వు బైబిల్ లేకుండా ఉండకూడదు. అర్థమవుతుంది? అటు ఇటు తిరుగుతావు క్రాస్. జక్కియా నిలబడ్డాడు. ఎప్పుడు? భోజనం చేశాడు. ఎవరితో భోజనం చేశాడు? యేసయ్యతో భోజనము చేశాడు. భోజనం అంటే ఏంటనుకున్నారు? విషయాలు ఎన్నాడమాట. యేసయ్య ఆ ఊసు ఈ ఊసు చెప్పాడు. జక్కయ్యకి చీలమండలంలో శక్తి వచ్చింది. ఇక నిలబడగలను నేను, డబ్బు లేకపోయినా నిలబడతానని. జక్కియా నిలబడ్డాడంటే అది అర్థమైందండి. జక్కియా నిలబడి ఏమంటున్నాడమ్మా? నా ఆస్తిలో సగము పేదలకు ఎత్తాడండి. నిలబడగలం మనం నిలబడలేం. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానని కూడా చెప్పేశాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు. ఇది నా దస్తావేజులు, నా ఆస్తి. ఇది నా ఆస్తులు పేదలకు ఇచ్చేస్తా.
నేను ఎవరికి అన్యాయం చేశానో మొత్తం ఇవ్వడం కుదరదు, కానీ చాలా మందికి అన్యాయం చేశాను, వాళ్ళకి ఇవ్వాలి కదా, మిగతా సహం ఇస్తా, నాకేమీ అక్కర్లా. దేవుని స్తోత్రం. దీన్నే వ్యాఖ్యానంగా సరిపోద్దా? ఇంకో 8 యోహాను రాసిన పత్రికలో 8వ వచనం చదవమ్మా, త్వరగా వెళ్ళిపోవాలా ఇంట్రెస్ట్గా. మనం పాపం లేదని చెప్పినయల్లా మనమే నీతిమంతులు లేడు ఒక్కడు, ప్రతి వాడి తలంపు పాపం. నీ తలంపు అంతా ఆయనకి చెప్పాలి. నా తలంపులు వేరా, నీ తలంపులు వేరా. అందుగురించే నువ్వు ఒక ప్లాన్ వేసుకొని నువ్వు వెళ్తుంటావు, ఆయన ప్లాన్ వేరే. నువ్వు ఒక వ్యాపారం చేస్తే ఇంకోటి, ప్రతి తలంపు దేవుడికి చేరపట్టాలి. దేవుని స్తోత్రం. 9వ వచనం చదవండి యోహాను రాసిన పత్రికలోంచి. మన పాపను మనం ఒప్పుకొని వెళ్ళా, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ప్రతి పాప నుండి మనం పవిత్రపరిచి దుర్నీతి నుండి పవిత్రులుగా చేయనంటే. లోకాసువార్తలో 9వ వచనం, నేడు ఇంటికి రక్షణ వచ్చి. పవిత్రపరచడానికి ఆయన ఇక్కడ ఏమన్నాడు? రక్షణ. పాపాలు ఒప్పుకోవడం అంటే పాపాలు ఒప్పుకోమని చెప్పాడు. రక్షణ వచ్చినంటే, పవిత్రపరిచినంటే రక్షణ వచ్చి. దేవుని స్తోత్రం. అక్కడ ఏం ఆకాశం చెప్తున్నాడు. ఇంగ్లీష్లో అయితే హెవెన్ అంటే పరలోకమే అక్కడ ఉంటుంది. ఏమంటే అందనవి అందుకొనుట. ఆకాశముకు భూమి, మట్టినైనా మనము పరలోకం వెళ్ళగలమా? మరి దేవుడు మనకిస్తాడు. 10వ వచనం యెషయాలో 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి మనిషికి ఆహారం ఇవ్వడానికి వస్తుందంట వర్షము. లోకాసువార్తలో కూడా 10వ వచనం చదవండి. లోకాసువార్తలో కూడా 10వ వచనం, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి వర్షం ఎందుకు వస్తుంది? నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు ఎందుకు వస్తున్నాడు? భూమిని సార్థకం చేయడానికి వర్షం వస్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు వస్తున్నాడు. ఈ సార్థకత నువ్వు పొందుతావా? ఇంత గొప్ప ఈ రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎల్లా నువ్వు ఎలాగో తప్పించుకుంటావు. అక్కడ 10వ వచనంకి వెళ్ళండి. యోహాను రాసిన పత్రికలో కలుస్తుందా? చూడండి సారాంశం. మనం పాపము చేయలేదని చెప్పుకుని ఎల్లా ఆ బుద్ధికినిగా చేసిన వారం అవుతాము. సార్థకత లేదుగా. పాపం లేదని చెప్తే సార్థకత. వేసులైనా పరలోక రాజ్యానికి వెళ్తారంట, కానీ వేషధారులు సార్థకత ఉండదు. అయిపోయిందా? 3:1 ఎన్ని చెప్పుకున్నామండి? 1వ వచనాలు, జీవం లేని స్థితి. దప్పికొన్న వారులారా నేల యొద్దకు రండి అంటే ఆయన సంచరించుచు ఎరుకో అంటే శాపకరమైనది. ఎరుకో కట్టున్న వాడి కుమారుడు చనిపోతాడు. ఏమని? అలాగే జీవవాక్యముల గురించి హల్లెలూయా. ఈ జీవము ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు మీకు విశ్రాంతినిస్తా. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? చెట్టు ఎక్కినప్పుడా? చెట్టు దిగినప్పుడా? భోజనం చేసినప్పుడా? భోజనాలు పెట్టినా లేదు, పరిగెత్తినా లేదు, పాటలు పడినా లేదు, చర్చిలకు వచ్చినా లేదు. ఎప్పుడు? నా ఆస్తిలో సగం పేదలకు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయమో అది డబ్బు సంచి తెరిచాడు, హృదయం తెరిచాడు, నేను అన్యాయం చేశానని. అర్థమైందా? పాపం ఒప్పుకున్నాడు, డబ్బు సంచి కూడా మీరు కూడా తెరవాలి. ప్రార్థన చేసుకుందాం.